హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని పాతాళానికి తీసుకువెళ్ళి ఆమెను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఇలా 1000 యుగాల కాలం గడిచిపోయింది. భూదేవి పడరాని బాధల్ని పడుతూ ఉంది. శ్రీ మహావిష్ణువుని భక్తితో ప్రార్థించింది ఈ కష్టాల నుంచి తనని గట్టెక్కించమని. అంత శ్రీ మహావిష్ణువు శ్వేతవరాహ రూపంలో అవతరించి నీటిలో మునిగి ఉండే భూమిని పైకి తీస్తూ ఉండగా హిరణ్యాక్షుడు అడ్డుపడితే శ్వేతవరాహస్వామి అతనిని సంహరించి తన కోరలతో భూమిని పైకెత్తగా దేవతలు దుందుబులు మ్రోగించి పూలవాన కురిపించారు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుణ్ణి పిలిచి మళ్ళీ సృష్టి కార్యం కొనసాగించమని ఆజ్ఞాపించి మిగతా దేవతలందరినీ వాళ్ళ స్థానాలకు పంపించాడు. తరువాత ఆదివరాహస్వామి తన పక్కనే భక్తితో నిల్చుని ఉండే గరుత్మంతునితో ఇలా పలికాడు. ఓ పక్షిరాజా, భూదేవిని ప్రళయార్ణవం నుంచి ఈ వరాహ రూపంలో ఉద్ధరించాను. అందువల్ల భూదేవి నన్ను పతిగా వరించింది. అందుకు నేను అంగీకరించాను. మరి వికృతమైన ఈ రూపంతో వైకుంఠానికి వెళితే లక్ష్మీదేవి నన్ను చూసి భయపడనూవచ్చు లేదా నవ్వనూవచ్చు. అంతేకాక ఇక్కడే కొంతకాలం పాటు ఉంటూ ఈ భూలోకాన్ని జాగ్రత్తగా పరీక్షించమనే పని అవసరము బాధ్యత ఉంది. అందుకోసం నీవు వైకుంఠానికి వెళ్ళి అక్కడ ఉండే నా క్రీడాచలాన్ని ఇక్కడికి తీసుకురా అని ఆజ్ఞాపించి ఆ క్రీడాద్రిని స్థాపించటానికి పావనమనే సువర్ణముఖి నదీ తీరంలో ఉత్తరం దిక్కున అనువుగా ఉండే ఒక దివ్య స్థలాన్ని శ్రీ మహావిష్ణువు ఎంపిక చేసుకున్నాడు. స్వామివారి ఆజ్ఞతో పక్షీంద్రుడు వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీదేవితో జరిగిన కథంతా విపులంగా విన్నవించి క్రీడా పర్వతాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చానన్నాడు. లక్ష్మీదేవి కూడా తాను స్వామి చెంతకు చేరాలని సంకల్పించుకుని తన మూలస్వరూపాన్ని వైకుంఠంలోనే ఉంచి ఒకే ఒక కళాంశతో భూలోకానికి బయలుదేరింది. ఇలా వైకుంఠంలోని ప్రముఖ పరివారంతో శ్రీలక్ష్మీదేవి కూడా క్రీడాద్రితోనూ గరుత్మంతుడు భూలోకం చేరుకున్నాడు. స్వామివారు సువర్ణముఖి నదికి ఉత్తర భాగంలో చూపిన పుణ్యస్థలంలో ఆ క్రీడాచలాన్ని ప్రతిష్ఠించాడు. శ్వేతవరాహస్వామి గరుత్మంతుడు తెచ్చి స్థాపించిన క్రీడా పర్వతాన్ని భూదేవి సమేతంగా అధిరోహించి అందలి స్వామి పుష్కరిణికి పడమటి గట్టున నిలిచాడు. అంతలో బ్రహ్మాది దేవతలు అక్కడికి వచ్చి అరుదించి ఆదివరాహ రూపంలో అద్భుతావహమైన ప్రకాశంతో దర్శనమిస్తూ ఉండే శ్రీ మహావిష్ణువు లీలలను, వరాహ రూపంలో హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని ఉద్ధరించిన వైనాన్ని గొప్పగా పొగుడుతూ చేతులెత్తి నమస్కరిస్తూ ప్రార్థించారు. స్వామి, నీకు అనంతకోటి నమస్కారాలు. ఈ వరాహ రూపం ఆశ్చర్యంగా అద్భుతంగా ఉండటమే కాక భయంగా కూడా ఉంది. ఈ ఉగ్రత్వాన్ని తగ్గించుకుని సర్వలోకాలలోని భక్తుల కోసం మీరు ఇక్కడే ఈ దివ్యక్షేత్రంలోనే పరమశాంత స్వరూపంతో లక్ష్మీ భూదేవులతో కలిసి శ్రీ శ్వేతవరాహ రూపంతోనే కొలువై ఉంటూ దర్శనాన్ని అనుగ్రహించి ఆనందింపచేయాల్సింది. ఇంకా అనంతమైన మీ దివ్య మహిమలను లీలలను సర్వత్రా చాటుతూ ఉండవలసింది అని వినయపూర్వకంగా అభ్యర్థించారు. దేవతల ప్రార్థనకు సంతోషించిన ఆదివరాహస్వామి, హిరణ్యాక్షుణ్ణి సంహరించిన నేను ఒక మహా ఉద్దేశంతో ఇప్పటికీ ఇక్కడ స్థిరంగా ఉండదలిచాను. మీరంతా నా సంకల్పాన్ని అనుసరించి ఇలాగే ప్రార్థించారు. లక్ష్మీదేవి నా వక్షస్థలంలో నిలుపుకుని దివ్య దర్శనం ప్రసాదిస్తూ భక్తజనుల కోరికలను తీరుస్తూ ఉంటాను అంటూ స్వామివారు సౌమ్య రూపాన్ని ధరించి శ్రీ భూదేవి సమేతంగా స్వామి పుష్కరిణికి పశ్చిమ తీరాన స్వర్ణమయమైన దివ్యకాంతులతో ప్రకాశిస్తూ ఉండే దివ్య విమానం కలిగి ఉన్న భవనంలోకి ప్రవేశించాడు. అలా వైభవోపేతంగా విమాన మందిరంలో కొలువుదీరి ఉన్న శ్రీ వరాహస్వామి వారిని దేవతలంతా వివిధ రకాలుగా పొగిడి కీర్తించి స్తుతించారు. అంతలో అందరూ చూస్తూ ఉండగా దివ్య విమానం అదృశ్యమైంది. స్వామి దివ్య మహిమలకు ఆశ్చర్యపడుతూ బ్రహ్మాది దేవతలంతా స్వామివారి విమానం అదృశ్యమైన వైపుగా ఆకాశంలో ఆసక్తిగా కళ్ళప్పగించి చూస్తూ అనేక విధాలుగా స్తోత్రాలు చేస్తూ వారి లోకాలకు వెళ్ళిపోయారు. తరువాత వరాహస్వామి లక్ష్మీదేవితో, నీవు నా వికార స్వరూపాన్ని చూసి భయపడతావనుకుని నేను వైకుంఠానికి రాలేదు. అయినా నీవే సపరివారంగా నా దగ్గరకు వచ్చావు. నాకు చాలా సంతోషము అన్నాడు. లక్ష్మీదేవి, స్వామి, మీరు ఎక్కడ ఉంటే అక్కడే నేను.
నీ తోడుదే నా లోకం. మిమ్మల్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. అందుకే అందరితో పాటు నేను కదిలి వచ్చాను. నన్ను మన్నించండి అని వేడుకుంది. దేవి, దానవ స్వభావంతో ప్రవర్తిస్తున్న దుష్టుల నుంచి సత్పురుషులను రక్షించటానికి నేను ఈ భూమి మీద నిలిచాను. వైకుంఠం కంటే ఇక్కడే నాకు చాలా బాగుంది అంటూ శ్రీ మహాలక్ష్మిని తన వక్షస్థలంలో నిలుపుకున్నాడు. ఆనాటి నుంచి శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ శ్వేతవరాహ స్వామివారు కావలసినప్పుడు భక్తులకు సౌమ్య రూపంలో దర్శనమిస్తూ మిగతా సమయాల్లో లీలామానుష రూపధారి అయి ఆ క్రీడాచలంలో విహారం చేస్తూ ఉన్నాడు.